హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. సార్, ఇప్పుడు రేపు మండే అంటే మార్చ్ 1కి మన నిఫ్టీ 50 ఎలా ఉండబోతుంది అండ్ సపోర్ట్ ఎంత పెట్టుకోవాలి, రెసిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి ఒకసారి మాకు చెప్తారా? నిహాల్ గారు, మొట్టమొదట రేపు మార్చి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి మనం డిస్కస్ చేయబోతున్నాం. నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి, అసలు నిఫ్టీని ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి. మనం ఇవాళ 28వ తారీఖు రికార్డ్ చేస్తున్నాం వీడియోని. మార్చి 2వ తారీఖుతో స్టార్ట్ అయ్యేటువంటి వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి, అంటే సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, తర్వాత వచ్చేసరికి ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి. మొట్టమొదట నిహాల్ గారు, ఎవరు ఊహించినంత జీడిపి Q3 జీడిపి అనేది నోబడి కెన్ ఎక్స్పెక్టెడ్. అసలు ఊహించినంత జీడిపి రికార్డ్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో Q3 జీడిపి 7.8 వచ్చింది. ఓకే, దాంతో ఇయర్ ఎస్టిమేషన్స్ కూడా రివైడ్ చేసుకున్నారు. యాక్చువల్గా జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది, జీడిపి అనేటువంటిది మీకు ఇయర్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 7.4% అనుకున్నారు. బట్ ఎస్టిమేటెడ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ Q3లో 7.8 జీడిపి గ్రోత్ వచ్చేసిందో, ఇయర్ జీడిపి గ్రోత్ రివైజ్డ్ టు 7.6%. సో ఖచ్చితంగా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిహాల్ గారు, ఎన్ని గుడ్ న్యూస్ వచ్చినా గ్లోబల్ అన్సర్టనిటీ ఉంటుంది. గ్లోబల్ క్యూస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు ఇవాళ రెండో పాయింట్ మనం చెప్పుకోవాలంటే, ఒకటి జీడిపి, ఓకే, ఇట్స్ ఎ పాజిటివ్, నో డౌట్. Q3 జీడిపి రికార్డ్, మంచి జీడిపి రికార్డ్ చేసింది, అది చాలా పాజిటివ్ న్యూస్, నో డౌట్. బట్ అంతకు మించి ఏంటంటే గ్లోబల్ బాగా జియో పొలిటికల్ అన్సర్టనిటీ. మీకు ఇరాను, అమెరికా, ట్రంప్ని గురించి మనం మొన్ననే చెప్పాను. అవును, ఎంత దరిద్రంగా ఉంటుందంటే ట్రంప్ యొక్క ఐడియాలజీ. నేను ఆ రోజు వీడియో చేయడానికి వచ్చేటప్పుడు 10% ఎడిషనల్ వేసేస్తున్నాను వరల్డ్ వైడ్ అన్నాడు. అవును, తెల్లారిసరికి ఎన్నో తూచిపోసి 15% వేస్తున్నాను పో అన్నాడు. అంటే అంత ఫికిల్ మైండ్. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు ఏడ్చడం చెప్పలేదు. అందువల్ల ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని, షడౌన్ ఆఫ్ వాళ్ళు ఎవడో టైంలో ఉండి. ఓకే, సో అలా కనుక జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీకు క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంది. ఇప్పుడు నిన్న క్రూడ్ ఆయిల్ ఎక్కడ క్లోజ్ అయిందంటే బ్యారెల్ 67.02 దగ్గర క్లోజ్ అయింది క్రూడ్ ఆయిల్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏదైతే వార్ అనేది స్టార్ట్ అయితే క్రూడ్ ఆయిల్ ఒకటి పెరిగిద్ది అని అన్నారు. క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి, మీకు ఇన్ఫ్లేషన్ మొత్తం ఇప్పుడు 67.02 ఉంది కదా ధర, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్. అది ఎక్కడికి వెళ్తుంది? $72 క్రాస్ అయిపోతుంది ఇమీడియట్గా. వెన్ ఇట్ క్రాస్ $72 బ్యారెల్, నీకు ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే ఇండియన్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇండియన్ కనిపిస్తుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వరల్డ్ వైడ్ గ్రోత్ రేట్స్ పడిపోతాయి. నాట్ ఓన్లీ ఇండియా, ఓకే, ఇట్ ఇంపాక్ట్ ఎంటైర్ వరల్డ్. అందువల్ల ఎంటైర్ వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్స్ పడిపోతాయి. ఇండియా మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంకు రేట్ల మీద దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఇలా ఒక ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది రెండో కాదు. మూడోది వచ్చేసండి టారిఫ్ ఫియర్స్, అన్సర్టనిటీ. అది కూడా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ టారిఫ్ ఇంతవరకు తేలే. సుప్రీంకోర్టు 9 మెంబర్స్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్నే ఖాతా చేయట్లేదు ట్రంప్. అందువల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మనం చెప్పలేము. అదొకటి అతి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది, దాని ఇంపాక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి అత్యంత ముఖ్యమైనది ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీ చూసినట్టయితే, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు, డిఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. మీకు ఒక మొన్న ఎక్స్పైరీ డేట్న అంత హెవీగా ఏవి బయింగ్ సెల్లింగ్ లేవు. మీరు చూడండి, డిఎస్ మొత్తం 3,000 crores వచ్చేసారు నెట్ బయింగ్లోకి. ఎఫ్ఐఎస్ 1 or 2 crores మైనస్ నెట్ సెల్లింగ్లో ఉన్నారు. బట్ వారం మొత్తం మీరు చూసుకున్నట్టయితే డిఎస్ మంచి బయింగ్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోనే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే డిఎస్ పాజిటివ్ ఐడియాలజీలో ఉన్నారు, ఎఫ్ఐఎస్ నెగిటివ్ ఐడియాలజీలో ఉన్నారు. వాళ్ళేమో వరల్డ్ వైడ్ కండిషన్స్ బేర్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఇండియన్ ఎకానమీ ఫండమెంటల్ బేస్ చేసుకొని వీళ్ళు ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో వీళ్ళు చూస్తున్నారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మార్కెట్ అంటే, ఓవరాల్ ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి ఏదైనా పెరిగితే మార్కెట్ ఎగ్జిట్ ఛాన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని బుల్ ఫేజ్కి వెళ్ళిపోతుంది, ఇంకేముంది జీడిపి 7.8 రికార్డ్ అయిపోయింది, అర్థమైందా, ఓవరాల్ ఇయర్ జీడిపి వచ్చేసరికి 7.6 రివైజ్డ్ అయింది అని చెప్పి చాలా ఆప్టిమిస్టిక్గా ఓపెన్ హై ఓవర్లోనే వెంటనే వెళ్ళకూడదు. ఓకే, కాసేపు చూసుకొని ఏదైనా నేనేం చెప్తున్నానంటే, వరల్డ్ ఎంటైర్ ఎకానమిక్ కండిషన్స్ బాగాలేవు, జియో టెన్షన్స్ పొలిటికల్ టెన్షన్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలు డామినేటింగ్, ఇప్పుడు ఇండియన్ గ్రోత్ రేట్స్ డామినేట్ చేస్తూ జరుగుతున్నాయి అవతల విషయాలన్నీ కూడా.
వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్ అనేటువంటిది ఏదన్నా కొంచెం పెరిగితే జనం అనేటువంటి వాళ్ళు షార్ట్ వెళ్ళటానికే నేనైతే మొగ్గు చూపిస్తాను. మై పర్సనల్ ఒపీనియన్ అయితే మార్కెట్ ఏదైనా పెరిగితే షార్ట్ చేయడానికి సిద్ధపడతాను, కానీ లాంగ్ వెళ్ళటానికి కూడా నేను సిద్ధపడతాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే, అంటే మీరు లాస్ట్ వీక్ చెప్పారు మార్కెట్ ఇప్పుడు మంత్ ఎండ్ లో ఉంది, మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక పావు గంట చూసి అప్పుడు మీరు దిగండి. అదే చెప్పింది. ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నారు, లేకపోతే ఇంకా మార్కెట్ నేనేం చెప్తున్నానంటే ఏ మాత్రం పెరిగినా కొంచెం మార్కెట్ పెరిగితే రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తారు. ఆ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే నేనైతే షార్ట్కి వెళ్తానేమో, లాంగ్కి మట్టుకుని వెళ్ళను. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే జీడిపి గ్రోత్ని డామినేట్ చేసినటువంటి బ్యాట్స్ ఉన్నాయి అవతల. సో అందువల్ల మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓవరాల్గా అసలు మార్కెట్లో వచ్చేసరికి అసలు సపోర్ట్లు ఏముంటాయి, రెసిస్టెన్స్లు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. నిన్న ఫ్రైడే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే నిహాల్ గారు 25,178.65 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అంటే మార్చి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారంలో రెసిస్టెన్సెస్ చెప్పుకుందాం. రెసిస్టెన్స్ 1, 2, 3 అలా చెప్పుకుందాం. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 25,320 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. అది క్రాస్ చేసి అది అంత తేలికే కాదు. అది ఒకవేళ క్రాస్ చేయగలిగితే మేజర్ ఇంకొక పెద్ద హార్డీలు ఎక్కడ ఉందంటే 25,535 ఇస్ ద సెకండ్ రెసిస్టెన్స్. ఓకే, అక్కడికి వస్తే రావచ్చేమో. ఇంకా ఏదైనా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏదైనా ఇదైతే మేబీ ఇట్ మే గోస్ టు థర్డ్ రెసిస్టెన్స్ 25,660. అది చాలా క్రూషియల్. అక్కడ క్రాస్ అవటం అనేది అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న కండిషన్స్. R1, R2, R3 అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,320, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,535, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,660. క్రాస్ అవ్వటం చాలా చాలా కష్టం. అసలు నన్ను అడిగితే సెకండ్ రెసిస్టెన్సే చాలా కష్టం ఓకే, ఇప్పుడున్న కండిషన్స్ లో. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. పక్కన పెట్టండి. ఓకే, సపోర్ట్లు చూద్దాం. కిందకి వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,025 మేజర్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు సపోర్ట్ 1 తీసుకుందాం. ఒకవేళ అక్కడ కనుక బ్రేక్ డౌన్ జరిగితే అంటే 25,025 దగ్గర కనుక నిలబడలేక అక్కడి నుంచి బ్రేక్ డౌన్ కొట్టుకొని కిందకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 24,920 ఇస్ ది సెకండ్ సపోర్ట్ వస్తుంది. ఒకవేళ అక్కడ కూడా నిలబడలేకపోయింది మార్కెట్, ఒక రోజు 6 రోజు కన్సాలిడేటింగ్ అక్కడ నిలబడలేక కిందకి జారింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి 24,685. అక్కడ మటుకు కొంత నిలబడటానికి ట్రై చేస్తుంది. ఒక రోజు 6 రోజు నిలబడి అక్కడ కూడా జారింది అనుకోండి. సపోర్ట్ 4 వచ్చేసరికి 24,580. అక్కడ మటుకు ఖచ్చితంగా ఆగిపోవాలి మార్కెట్. ఓకే, ఓకే. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటేనండి, ఒకవేళ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, కంటిన్యూస్గా పడవు మార్కెట్లు. లోయర్ టాప్స్ లోయర్ బాటమ్స్, లోయర్ టాప్స్ లోయర్ బాటమ్స్ చేసుకుంటూ వెళ్తుంటాయి. అందువల్ల మనం ఏం చెప్తున్నామంటే సపోర్ట్లు దగ్గర నిలబడాలి, అక్కడ కొంచెం పైకి కింద కొట్టుకోవాలి. అక్కడ నిలబడలేదు అనుకోండి, ఒక్కొక్క లెవెల్ కట్ చేసుకుంటే ఒక చివరి లెవెల్ ఇప్పుడు మనం చెప్పాము సార్ 24,580. అక్కడ ఎందుకు కట్ అవ్వదు, కష్టం అంటే అక్కడి నుంచి టెక్నికల్ బౌన్స్ వస్తుంది. ఓకే, వచ్చి అక్కడ మళ్ళీ కొంత దూరం వెళ్ళి నిలబడలేక మళ్ళీ వెనక్కి వస్తాయి. ఓకే, నేనైతే మటుకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వేచి చూసే దూరంలోనే ఉన్నానండి. ఓకే, దీస్ ఆర్ ది సపోర్ట్ లెవెల్స్ ఆఫ్ ది నిఫ్టీ నెక్స్ట్ వీక్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ నిహాల్ గారు. సో థ్యాంక్ యూ సార్. ఆపర్చునిటీ. ఎస్, మా సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ మీకు మీ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్.